So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. విషయం ఏంటంటే వీడియో డిఫరెంట్ వేరే ట్రాక్ అన్నమాట. ఏంది విషయం అంటే ఈ యుఎస్ లో ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చేసే కొన్ని నీచమైన పనులు దాని వల్ల ఇండియా నేమ్ బ్యాడ్ అవ్వడం అండ్ రీసెంట్ గా చాలా హేటెడ్ పెరిగిపోవడం ఇండియా స్టూడెంట్స్ మీద ఆల్ ఓవర్ అబ్రాడ్ ఏ కంట్రీ ఎత్తుకున్నా సరే ఇండియన్స్ కి రేసిజం చూపిస్తున్నారు. అండ్ ఈ విషయాలు అవన్నీ ఎందుకు అవుతున్నాయి అండ్ రీసెంట్ గా కొంతమంది స్టూడెంట్స్ క్లిప్పులు దొరికినాయి. వాళ్ళు ఇలా యుఎస్ లో దొంగతనం చేసుకుంటూ Please, I'm requesting you. మైనర్ గర్ల్స్ ని అట్రాక్ట్ చేసి Are you talking to any other children? No, sir. Just this one child? పట్టుడు పోవడము ఇలాంటి వీడియోస్ దొరికినాయి అనమాట. వీడియోస్ ప్లే చేస్తా. బట్ దానికంటే ముందు ప్రీవియస్ వీడియోస్ ద్వారా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా. ఓకే నా చాలా మంది ఏం కమెంట్ చేస్తారు బూతులు మాట్లాడక బ్రో అని అంటారు. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా నా పాత వీడియోలు అన్ని చూడుర్రి, మొత్తం రోస్ట్ కొట్టిన వీడియోలన్నీ చూడరు. మీకు ఎక్కడన్నా బూతులు కనబడితే చెప్పుడు నాకు. మరి ఎందుకు బ్రో రీసెంట్గా ఎందుకు స్టార్ట్ చేసినావు బూతులు అని అంటే యాజ్ అ పర్సన్ టు పర్సన్ నేను మాట్లాడుతున్నా. ఓకే ఒక కాంటెంట్ క్రియేటర్ ఆపోజిట్ ఇంకో కాంటెంట్ క్రియేటర్. ఓకేనా అయితే నీకు వన్ కాంటెంట్ నచ్చకపోతే నువ్వు రోస్ట్ కొట్టు సెటైర్ అయ్యి ఆల్ గుడ్. ఓకే బట్ నువ్వు ఒక నెత్తి మీద కాండం పెట్టి తమ్నెయిల్ వేయడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఎంతవరకు కరెక్ట్ అది? ఆ నీచమైన పనికి సపోర్ట్ చేసి నవ్వుకున్నారు అప్పట్లో. అది నాకు మొన్న తెలిసింది అనమాట. అరే ఓడో ఇంక గుద్దబలిచి కొట్టుకుంటుండేడు ఆయన చూస్తే అడవిలోకైనా వారిపోసిన గుడ్డెలుగులోకుంటున్నాడు. ఆయనకేమైనా ఏజ్ తక్కువ ఇట్లాంటి పనులు చేసినంటే మనకి చూస్తే 35 ఏళ్ళ పైన ఉంటాయి. ఆ పోనీ సింగిల్ గాడు అనుకుంటే కాదు, మ్యారేజ్ కూడా అయింది. సిగ్గు శరం లేకుండా ఒక నార్మల్ ఎథిక్స్ లేకుండా, ఎథిక్స్ లేని లంజ నేను కుల్లా అంటున్నా. ఎథిక్స్ లేని లంజ కొడుకు అర్థమైందా? వాడు అని ఏజ్ మాట మర్యాద అన్ని మర్చిపోయి ఎదుటి కాంటెంట్ క్రియేటర్స్ అంటే వాడు వీడు అనడము అవన్నీ చూసి మనం మొన్న చూసిన తమ్నైల్ అరే నెత్తి మీద కాండం ఎందుకు పెట్టిండ్రా ఇంత వల్గారిటీ ఏందిరా అని. సో ఇలాంటి వల్గారిటీ చూపించే లంజ వదిలా నేను వదిలా అర్థమైందా? ఓపెన్ గా చెప్తున్నా వాడు మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క వీడియోలో ఫులిష్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ చేసి కూర్చున్నా కాడ ఓపెన్ గా దమ్కి అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో వాట్స్ ఎవర్ ఈ క్లిప్ కట్ చేసి అని పంపిర్రి. గుద్దనోరు మూసుకొని ఆ గుడ్డెలుగు లంజ వచ్చి సారీ చెప్పి ఆ తమ్నెయిల్ చేంజ్ చేయమని. కాంటెంట్ క్రియేటర్స్ ఎంత పడకపోయినా సరే ఆ వల్గర్ యాక్లు ఏవైతున్నాయో అవి మడిచి ఆయన గుద్దలో పెట్టుకొని వాళ్ళని వైఫ్ తో చేసుకోమని, వాళ్ళ వైఫ్ నెత్తి మీద పెట్టుకోమని కాండం తీసుకుపోయి. బట్ వల్గారిటీ స్ప్రెడ్ చేస్తా కాంటెంట్ పేరు మీద అంటే ఎవ్వడు ఊకోడు. నేను చెప్తున్నా నేను ఎంతో మందిని రోస్ట్ చేసిన పాస్ట్ లో, బట్ ఎవరి మీద ఇలాంటి వల్గర్ థింగ్స్ వేయలే. అందుకే నీ నోటికి హద్దు లేకుండా దెంగాల్సి వస్తుంది. నేను మాట్లాడే జస్ట్ నా తెలంగాణ స్లాంగ్, బేసిక్ గా నా తెలంగాణ స్లాంగ్ అంతే ఉంటుంది. చాలా మందికి డైజెస్ట్ కాదని నేను చాలా నార్మల్ స్లాంగ్ లో మాట్లాడతాను. ఒకడు వచ్చి అంటుండు వీడి మాట తీరు చూస్తేనే అర్థమైపోతుంది వీడి ఎడ్యుకేషన్ ఏందో అని. అరే పిచ్చి బాడొల్లారా, నా ఎడ్యుకేషన్ క్వశ్చన్ చేసే రైట్ మీకు లేదురా. అర్థమైందా? గ్రాడ్యుయేషన్ చేసి 6 పెద్ద ఎంఎన్సీలలో వర్క్ చేసిన, ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నా. ఏ పార్టీ ఫండింగ్ లేకుండా జస్ట్ ఇండియా కోసం ఎవరు ప్రజెంట్ గా కరెక్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ, అంతేగాని నాకు ఎవరితోనే ములాసలేదు. అర్థమైందా? ముంగట కాంటెంట్ క్రియేటర్ కానీ డీఫేమ్ చేయడానికి నెత్తి మీద కాండమ్ లేసి ఇలాంటి లంజ వదలా. ఓకే వాడు చేయమని వాడు ఏ వీడియో చేయమను ప్రతి ఒక్క వీడియోని తెంగుతా. అర్థమైందా? ఈ పార్ట్ కట్ చేసి మనకు షేర్ చేయరు. ఇప్పుడు బ్యాక్ టు మన టాపిక్. ఓకే యూఎస్ లో స్టూడెంట్స్ని ఇండియన్ స్టూడెంట్స్ని ఎందుకు హేట్ చేస్తారో ఫస్ట్ ఆ చిన్న క్లిప్స్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మన ఫస్ట్ వీడియో వచ్చేసి ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్న షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసి పైసలు కట్టకుండా బయటికి పోతారు. అన్ఫార్చునేట్లీ ఆ స్టూడెంట్స్ కూడా మన తెలుగు స్టూడెంట్సే. చూడు we need to get the Pepsi. So you only paid for some things in your cart and some things were unpaid? Yeah. Okay, and then you walked out? Not walked out. We're gonna take Pepsi outside. Outside big bottles were there. We're gonna pay for that. Okay. We're gonna pay everything. And you're gonna come back in to pay? Yeah. Okay. Well, you walked out. సో బేసిక్ ఓవరాల్ మ్యాటర్ ఏందో చెప్పేస్తా. బట్ ఈ ఇద్దరు స్టూడెంట్ పేర్లు చెప్తా. పేర్లు చూడు. ఫస్ట్ అమ్మాయి పేరు వచ్చేసి భవ్య హైదరాబాద్ అండ్ సెకండ్ అమ్మాయి పేరు వచ్చేసి యామిని ఆంధ్రప్రదేశ్ గుంటూరు. సో వీళ్ళిద్దరు షాపింగ్ కార్ట్ లో ఐటమ్స్ వేసుకొని బయటకు వచ్చేస్తారు పే చేయకుండా. బయటకు వచ్చేసి ఏమంటారు అంటే లేదు మేము పే చేయకుండా వచ్చేసాలని చెప్పి మా ఇంటెన్షన్ కాదు, బయట స్టాక్ ఉండే పెప్సీ అవన్నీ అవి పిక్ చేసుకుందామని చెప్పి బయటకు వచ్చినాము అని చెప్పి బ్లఫ్ చేస్తారు. బట్ వీళ్ళిద్దరు అరెస్ట్ అవుతారు. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. సేమ్ ఇదే అమ్మాయి లేక ఇంకొక నార్త్ అమ్మాయి కూడా షాప్ లిఫ్టింగ్ చేస్తే పట్టుడు పోతుంది బ్లూ కలర్ డ్రెస్. ఆ క్లిప్ వేస్తా చూడు. Please, I'm requesting you. సో బేసిక్గా ఈ అమ్మాయి కూడా అదే పని చేసింది అనమాట. షాప్ లిఫ్ట్ చేసిన తర్వాత లేదు నేను కట్టేయడానికి అడిగి ఉన్నా, ఐ విల్ పే ఇట్ నౌ అని అంటుంది. అంటే దొరికిపోయినాక కడతా అంటుంది. పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఆ కట్టేది అవసరం లేదు నువ్వు జైలుకు పో అన్నాడు. అంతే. మనకి నార్మల్ థింగ్ అనిపించినా సరే ఫారెన్ లో కాదు అది.
ఫారెన్ చాలా స్ట్రిక్ట్ అన్నమాట. అండ్ ఇవి జస్ట్ ఒక వర్గం అయితే ఇంకో వర్గం ఇప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారు అది చూడు. I think someone called them. No. Well, you can just explain to them. So, yeah. Yeah, man, you can be talking to 15-year-olds. Yeah, that's him. Yeah. All right, సో ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి 34 years ఇండియన్. ఈ అబ్బాయి వెళ్ళి 15 years టీనేజ్ అమ్మాయితో మాట్లాడతాడు. సమ్ ఫ్లోటీ చాట్ కలువు అజ్జయ్ ఇజ్జేగా నార్మల్ గా మనం లేస్తారు కదా కొంచెం రసికుడు లెక్కలు ఆ టైప్ ఆఫ్ లెక్కలు చేసిండు ఆ అమ్మాయితోటి. అండ్ ఎస్పెషల్లీ యుఎస్ లో మైనర్ అమ్మాయిల మీద ఇలాంటివి ఏమన్నా అయితే ఇలాంటి యాక్ట్స్ ఏమైనా చేస్తే చాలా సీరియస్ యాక్షన్. ఈ ఒక్క అబ్బాయి కాదు ఇంకొకటి కూడా చూపిస్తా చూడు. Rajwell. Where are you from? India, sir. India. How long have you been in England for? I think about 6 months. 6 months. What do you do in England? I'm a student. How many children are you talking to? Yes. That's when you stopped. So You gave it up. yeah, that's when I realized that what I was doing was wrong. That's Too late. So when she said సో బేసిక్గా ఈ మ్యాటర్లో కూడా ఆ అమ్మాయి టీనేజ్ అమ్మాయి వీడు రసికుడు లెక్కలు చేద్దాం అని చెప్పి టీనేజ్లో ఉన్న అమ్మాయికి మెసేజ్ చేసి ఎక్స్ప్లిసిట్ ఫొటోస్ అంటే అవే న్యూడ్ పిక్స్ అడగడము అండ్ యు ఆర్ లుకింగ్ క్యూట్ ఐ వాంట్ టు కిస్ యూ అంట అలా మదర్ యాంగర్ అది. ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు. ఇలాంటి చిల్లర్ చిచోరా పనులు చేస్తుండ్రు. వీళ్ళిద్దరు పోలీసులకు దొరికిర్రు ఒప్పేసుకురు పోలీసులు ముంగట. బట్ ఇంకొకడు పోలీసులకు సేమ్ ఇదే పని చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని ఉరికిపోదాం అనుకోండి చూడు. Only 10 months in the UK and he's already been arrested. You won't believe what he did. Do you remember reaching out to this child? yeah. You had a headache? Okay. I was not Talking to any other children? no, Just this one child? No, you can check right. When the police get here, they are going to check absolutely everything. Whoa, where are you going? ఆడు పోలీసులతో తప్పించుకుని ఉరికిపోదాం అనుకున్నవాడు. ఇవి ఇప్పుడు ఇండియా పరువు ఎట్లా పోతుంది, ఇండియా అంటే సివిక్ సెన్స్ లేదు అని చెప్పి ప్రూవ్ చేసే పీపుల్ కొంతమంది ఉన్నారు చూడు. One more arrest. Yeah, one more arrest. Ask them to come soon, huh? ఎంత గలీజ్ ఉంటుందిరా బేసిక్గా మన ఇండియాలో ఆలోచించు. ఇండియాలో నువ్వు ఓపెన్ బస్లో ఓపెన్ ట్రైన్లో కూర్చొని తినడానికి జర హెసిటేట్ అవుతావు. అది ఇంకా అబ్రాడ్ నువ్వు అట్లా ఓపెన్గా పబ్లిక్ మధ్యలో కూర్చొని తింటుంటే నీకు పక్కోనికి స్మెల్ వస్తే వాళ్ళు లిటరల్లీ తిడతారు అనమాట. అరే స్మెల్ వస్తుంది ఇట్లా పబ్లిక్లో కూర్చొని ఏం తింటున్నారా బాబు నువ్వు అని. బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. సో ఇలాంటి కొంతమంది పీపుల్ వల్ల ఇండియా పరువు మొత్తానికి పడిపోతుంది ఇన్ రిగార్డ్స్ టు సివిక్ సెన్స్. అండ్ ఇది ఒకటే క్లిప్ కాదు ఇంకో క్లిప్ ఉంది చూడు. ఆడు ఊబర్ ఈట్స్ డెలివరీ గాయ్ అనమాట. మార్నింగ్ 3 AM అవుతుందంట. ఆ టైంలో ఆ స్కూటీకి ఉన్న స్పీకర్లు యూజ్ చేసుకొని పెద్దగా సౌండ్ పెట్టుకొని నాకేం పట్టి పరువు లేదు ఓవన్కేం డిస్టర్బెన్స్ అయినా అని చెప్పి తిరుగుతుంది. బేసిక్గా మన ఇండియాలో ఓడన్నా ఆ టైంలో తిరిగితే నార్మల్ పీపుల్ కొట్టి పెడతారు. ఫ్రీడమ్ అనే పేరు మీద అక్కడ చెలరేగిపోతారు బేసిక్గా. అండ్ జస్ట్ ఇవన్నీ కాకుండా చాలా థింగ్స్ అయితే అమెరికాలో అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఒకటి వీడియో పెట్టాను అనమాట రిగార్డింగ్ ఉమెన్ కొంచెం సెక్షువల్ యాక్టివిటీస్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన ఇండియన్ ఉమెన్ పార్ట్ టైం దొరకక బేసిక్గా ఐ మీన్ దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫోర్స్డ్. అప్పుడు నేను చాలా ప్రూఫ్ అడిగారు దమ్ముంటే ప్రూఫ్లు సబ్మిట్ చేయని చెప్పేసి. కోసం కాదు కానీ ప్లీజ్ ఈ ప్రాస్టిట్యూషన్ కోసం ప్లీజ్ మీరు ఒక కంపల్సరీ పీపుల్కి అవేర్నెస్ తేవాలి. ఎవరు పేరెంట్స్ కూడా మా అమ్మాయిలు ఎక్కడుంటున్నారు ఇంకా ఫోన్లో ఏం చెప్తే అదే నమ్మేయడం కట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. వీడియో కాల్ చేసి ఎక్కడున్నో చూపిస్తే తప్పేంటి అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అవన్నీ అసలు చాలా అబద్ధాలు అనమాట. పేరెంట్స్ అమ్మాయిని పంపిస్తున్నారంటే వాళ్ళకి ఎలా అంటే 24/7 చూస్తూ ఉండాలి. అది తప్పు అని చాలామంది ఉండొచ్చు. అందరూ ఇలా ఉంటారు అనట్లేదు బట్ దిస్ ఈజ్ వాట్ ట్రూత్. కానీ ఇంక జారుకోవాలి తప్పుదన్న వాళ్ళు ఎలాగా చేస్తున్నారు. బట్ మీరైతే కంపల్సరీ ఈ ప్రాస్టిట్యూషన్ మీద అయితే పక్కాగా మాట్లాడాలన్నా. ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ ఈ పేజ్లో ఇలే యూఎస్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్ఫెషన్స్ చేస్తారనమాట. డార్క్ స్టోరీస్ చేస్తారు. ఆ స్టోరీస్లో ఒక స్టోరీ బయటపడ్డది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీలీ మ్యారీడ్, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటుంది. సమ్ ఏదో స్టోరీ ఉంది నీకు పక్కన స్క్రీన్ షాట్ వస్తుంది. అయితే వాళ్ళ వైఫ్ తర్వాత మెల్లగా సెక్షువల్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ చూపిస్తలే అని చెప్పేసి సో ఈ హస్బెండ్ ఏం చేస్తాడు ఈ ప్రియా అని ఒక ర్యాండమ్ అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి కూడా ఇండియనే. ఆ అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంటుంది బేసిక్గా. ఏందది మనీ తీసుకొని సెక్షువల్గా ఫేవర్ చేయడం. అయితే ఈడు వైఫ్ ఉన్నాక కూడా ఇంకొక అయితే పిల్ల డెలివరీ అవుతుందని చెప్పి తెలిసి కూడా ఈ అమ్మాయితో లవ్లో పడతాడు. లవ్లో పడి ఆ అమ్మాయికి ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఆ అమ్మాయి కోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయడం ఈ పనులు చేస్తుంటాడు. అంటే అమ్మాయిని మెల్లగా రిలేషన్షిప్లో గుంజుదామని. బట్ ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఆ అమ్మాయి ప్యూర్గా బిజినెస్సే ఉంటుంది. వీటితో జస్ట్ పైసల కోసమే ఉంటుంది ఫిజికల్ ఫేవర్ చేసుకుంటూ. ఆ అమ్మాయికి వీడు ఒక్కడే కాదు వేరే పీపుల్ కూడా ఉంటారు క్లయింట్స్. కుళ్ళ స్క్రీన్ షాట్లో కనిపిస్తుంది ఐఎమ్ బిజీ విత్ అదర్ క్లయింట్స్ అని. అదర్ క్లయింట్స్ అంటే అదర్ పీపుల్ తోనే ఫిజికల్ ఫేవర్ చేసుకుంటే మనీ తీసుకోవడము. ఏమంటారు మన తెలుగులో అది మీకు తెలుసుగా. అంటే
సో దట్ ఇస్ ది పాయింట్. అండ్ ఈ ప్రూఫ్ పంపించింది నేను క్రియేట్ చేసింది కూడా కాదు, ఒక అమ్మాయి లిటరల్లీ యూఎస్లో ఉండే అమ్మాయి నాకు పంపించింది, వాయిస్ మెసేజ్ కూడా ఇస్తా చూడు. కోసం కాదు కానీ ప్లీజ్ ఈ ప్రాస్టిట్యూషన్ కోసం ప్లీజ్ మీరు ఒక కంపల్సరీ పీపుల్కి అవేర్నెస్ తేవాలి. అక్షయ్ బ్రో మాట్లాడు అన్నారు. సో మీ అక్షయ్ బ్రో ఏదైనా చేస్తే దానికి పక్కా ప్రూఫ్లు అర్థమైందా అన్న? ఈ వీడియోలో పర్సన్ ఉన్నాడు కదా, వాడు ఎంత స్క్రాప్ అంటే వాడు నాకు నా కంట్రీలో థ్రెట్ ఉంది అని చెప్పి ఇక్కడ అస్లాం అదే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఉండిపోవడానికి, అది అప్లై చేసుకుంటున్నాడు. ఓకే, వీడు కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాడు న్యూయార్క్లో. ఆ కన్సల్టెన్సీ తీసేశారు, అది ఎడిసన్లో కూడా ఉంది, నాకు డీటెయిల్స్ కూడా తెలుసు. అసలు వీడంత ఎదవా ఇంక ఎవ్వడు ఉండడు. వీడు పెద్ద రీల్స్ చేస్తున్నాడు కానీ మళ్ళీ దానికి ఫాలోవర్స్ కమెంట్స్, బ్రో వాడిని ఎవరన్నా ఇన్ పర్సన్ చూసుంటే వాళ్ళ రూమ్మేట్స్ కూడా వాడిని దేకరు, అంత స్క్రాప్ ఎదవాడు. వాడు ఇంకా నీతులు మాట్లాడుతున్నాడు చూడు, అది ఇంకా దరిద్రంగా ఉంది. వాడంట గ్రీన్ కార్డ్ సిటిజన్స్ అంట, వాడు అప్లై చేసే జాబ్స్ అన్ని అలానే ఉంటాయి తెలుసా. లైక్ వాడు కన్సల్టెన్సీకి వెళ్ళి వాళ్ళ కన్సల్టెన్సీ కూడా వీడి మీద గ్రీన్ కార్డ్ సిటిజన్ అని చెప్పి మార్కెటింగ్ చేస్తున్నారు. అది ఇంకో దరిద్రం అనమాట. నా పేరు బయట పెట్టకండి, బట్ సో అది మ్యాటర్. ఇప్పుడు బేసిక్గా ఇండియన్ స్టూడెంట్స్ ఇట్లా బర్తకించడానికి రీజన్ ఏంటంటే, ఒకప్పుడు బాగా పైసున్నోడే పోతుండే యూఎస్కి, అబ్రాడ్ కంట్రీస్కి. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పైసున్నోళ్ళు పోయి వాళ్ళు పార్ట్ టైం చేసుకోకపోయినా వాళ్ళ లైఫ్ గడుపుకోగలుగుతుండే అక్కడ. బట్ ఏదో పార్ట్ టైంకి మళ్ళీ కూడా చేసుకునేటోళ్ళు. అయితే అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకుంటున్న ఈ క్రీమీ లేయర్ ఏదైతుందో బాగా బలిష్ణ వాళ్ళని చూసి అరే బాగా పైసలు సంపాదిస్తుర్రు, పార్ట్ టైం వల్ల చేయరు, నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆశలు ఎక్కువైపోయినాయి. మనం కూడా వెళ్దాం అబ్రాడ్, అక్కడ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఏం లేదు అక్కడ పార్ట్ టైం చేసుకుంటూ పైసలు సంపాదిస్తాం. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది పోయారు, చాలా మంది సెటిల్ అయిపోయారు. 70-80% వరకు జాబులు తీసుకొని సెటిల్ అయిపోయారు. ఇంకా 30% పీపుల్ అదే పార్ట్ టైం మీద బతుకుతారు సిన్స్ 6-8 years. పార్ట్ టైం మీద బతికి ఇండియాలో ల్యాండ్ కొనుక్కొని బిజినెస్ సెటప్ చేసుకొని, బట్ ఈ పార్ట్ టైం కోసం వెళ్ళేసి చాలా పీపుల్ పాపులేషన్ ఎక్కువైపోయింది అక్కడ, ఎక్కువైపోయి పార్ట్ టైం ప్రజెంట్ గా లేవు. అండ్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్, షాప్ లిఫ్టింగ్, అదే షాప్ లోకి ఐటమ్స్ ఎత్తుకోవడము. అండ్ ఇదో బతుక చెప్పండి. అండ్ ఈ అమ్మాయి ఏదైతే చెప్పింది ఇప్పుడు ప్రీతి, ఓకే, పైసలు తీసుకొని ఫిజికల్ ఫేవర్ చేయడం, ప్రాస్టిట్యూషన్, ఈ పనులు పైసల కోసం చేస్తారు. ఓకే, పాపులేషన్ ఎక్కువైనప్పుడు పార్ట్ టైం లేనప్పుడు ఏం చేస్తారు, పార్ట్ టైం దొరుకుతలేదు ఆడ. అక్కడ పుట్టి పెరిగిన యుఎస్ సిటిజన్ కే పార్ట్ టైం ఇస్తలేరు, పార్ట్ టైం కరువు అయిపోయినాయి, జాబ్స్ తక్కువ, లేబర్ ఎక్కువ అయిపోయింది. సో అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఆటోమేటిక్ స్లోగా లెగుస్తాయి. అందుకనే రీసెంట్ గా ట్రంప్ కూడా ఏం చేసిండు, వీసా మీద ఫీజు అప్లై చేసిండు, $1 lakh ఫీజు. ఇప్పుడు దూల తీరిపోతుంది అందరికి. నేను ఆ పొద్దు నుంచి ఒకటే మాట్లాడు, ఆ కంట్రీ ఈ కంట్రీ కాదురా, ఇండియానే ముద్దురా బాబు. ఇండియాలో మహా అంటే నువ్వు ఒక 1-2 years అన్ఎంప్లాయిడ్ ఉంటావు, తర్వాత నువ్వు ఏదో ఒక జాబ్ ఎక్కుతావు, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సంథింగ్ కూడా కదా. ఎక్కినాక చిల్లు, ఇంకా ఏముంది, శాలరీకి శాలరీ, పైసకి పైసా, అన్ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే నువ్వు ఆరాంగా రాజా బతకొచ్చు, కాళ్ళ మీద కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 6-8 years నుంచి ఇండియాలో జాబ్ చేసుకుంటున్నా, ఇంకేముంది చిల్లు. యూట్యూబ్ ఇన్స్టా కూడా ఉంది. అన్న కొంతమంది కామెడీ ఏమనిపిస్తుంది అంటే, యూట్యూబ్ ఇన్స్టా చేసుకోవడానికి అబ్రాడ్ పోతారు. అరే అక్కడ పోయి 20-25 లక్షలు అప్పులు చేసుకున్నాడు, ఎందుకు పోతారు? మేము మిమ్మల్ని ఎరుపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. బేసిక్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు యూట్యూబే ఇన్స్టానే చేసుకునేది ఉంటే ఇక్కడ ఉండి కూడా చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వరస్ట్ కాంటెంట్ బేకార్ కాంటెంట్ క్రియేషన్ అంటే మన గల్లీ పోలీస్ ఈ బ్యాచ్ ఉంటుందా, ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం కాంటెంట్ ఇస్తారు, పెద్ద యూస్ఫుల్ కాంటెంట్ కాదు పబ్లిక్ కి, బట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇన్ వల్గర్ వే. వాళ్ళు అలాంటి కాంటెంట్ చేసుకుంటా కూడా ఎక్కువ సంపాదించుకుంటారు, నెలకి 3-4 లక్షలు చెప్తారు. వాళ్ళు ఇక్కడ ఉండి చేస్తారు కదా అదే పని. మీరు అప్పులు చేసుకొని 20-25 లక్షలు అప్పులు చేసుకొని యూఎస్ లో పోయి ఈ పనులు చేసుకుంటూ కాంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ చదువుకోవడానికి పోయినావా, పార్ట్ టైం చేస్తావా, కాంటెంట్ క్రియేషన్ చేస్తావా, ఏం చేస్తావు? మళ్ళీ వెనకాల 20-25 లక్షల అప్పు గడ్డపార పెట్టిండు ట్రంప్. కొంతమంది హౌలబాడ్ హాల్ ఉంటారు, ఇది కూడా అక్షయ్ చేసిండు, ట్రంప్ తో మాట్లాడు, ప్రతి ఒక్కటి అక్షయ్ చేసిండు అని అంటాడు, గాంజా కొట్టి. సో అది మ్యాటర్. ఎనీవేస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ బేసిక్గా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ ఉన్నారో, బికాస్ ప్రజెంట్గా పార్ట్ టైమ్స్ లేవు. అండ్ ఫర్ గర్ల్స్ యాజ్ ఐ సెడ్, ఆ అమ్మాయి చూపెట్టింది కదా ప్రూఫ్లో, ఆ ప్రూఫ్లో వాయిస్ రికార్డింగ్ మీకు ఉంటే అర్థమైంది. అండ్ మోర్ ఓవర్ జర అప్పులు ఎక్కువ ఉన్నాయి అండ్ స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది బేసిక్గా స్టూడెంట్ లైఫ్ అమెరికా, బేసిక్గా ఇండియన్ స్టూడెంట్ లైఫ్ ఇన్ అమెరికా. బట్ ఏం చేస్తాం, పోదురా బాబు అంటే పోతుంది. ఇండియా నుండి రచ్చ గెలిస్తే మజా వస్తుంది, అబ్రాడ్లో పోయి ఇంకా బానిస బతుకులు పోతాయి. నాకు నచ్చదు నిజంగా. ఓకే, నాకు ఇండియాలో పుట్టి పెరిగి ఇండియాలో రచ్చ గెలిచినోనికి నాకు మస్తు అబ్రాడ్లో కూడా పోయినోనికి
ఓకే ఆల్ గుడ్. బట్ ఏంటంటే ఇండియాలో ఉంటే మనోళ్ళు రాజా బతుకు బతకచ్చు కదా అన్నట్టు ఒక ఫీలింగ్. ఈ రాజా బతుకు వదిలేసి ఎందుకు పోతారు ఆడికి బానిస బతుకులు బతకడానికి? స్టార్టింగ్ లో ఒక 5-8 years బానిస బతుకుంటుంది, నువ్వు జాబ్ వచ్చే వరకు. బట్ ఇప్పుడు జాబ్లు కూడా లేవు, ఏం చేస్తారు? చాలా కష్టం ఉంది ఇప్పుడు లైఫ్. సో ఎవరైనా ప్లాన్ వేసుకుంటారు యూఎస్కి అబ్రాడ్ కంటే వద్దు, అన్ని మూసుకొని ఇండియాలో యాజ్ ద బెస్ట్ కంట్రీ, పైస ఎట్లకైనా సంపాదించి. అని మన దగ్గర అంత పాపులేషన్ ఎవరి దగ్గర లేదు, 140 కోట్ల మంది, అందరి దగ్గర జస్ట్ ₹1 తీసుకునే ప్లాన్ ఒకటి వేసినాం అనుకో, ఏదో ఒక బిజినెస్ ప్లాన్, జస్ట్ ₹1 అందరి దగ్గరికి లైక్ ఎన్ని కోట్లు వస్తాయి డేకి. సో దిమాగ్ వాడు, ఫ్యామిలీకి సపోర్టివ్ ఉండు, ఫ్యామిలీకి దగ్గరకు ఉండు, అప్పులలో పడి కష్టాలు పడకూడదు. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.